దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. వాక్య ధ్యానమునకు ముందుగా మనము ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు 6:2. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీల సంఘానికి పత్రిక వ్రాస్తూ ఈ 6 ఐటమ్స్ని వివరిస్తున్నాడు. ఎలా అంటే, నిష్ప్రయోజనమైన పనులను విడిచిపెట్టి మారు మనస్సు పొందుకుని సాత్వికముతో నడవవలను అని హెచ్చరించినటువంటి హెచ్చరికలను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. అది ఆయన హెచ్చరికలు మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మము, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయకుండా క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మానేసి సంపూర్ణులగుటకు మనము సాగిపోదాము అంటాడు పౌలు గారు. ఇంకా పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మీరు విశ్వాసము ద్వారా మరియు కృపచేతనే రక్షింపబడి ఉన్నారని ఆయన సెలవిస్తున్నాడు. విశ్వాసము ద్వారా మరియు కృపచేతనే. మరి ఆయన ప్రభు కృప లేకపోతే మనకి రక్షణ ఎక్కడ దొరికింది? ఉండదుగా. ఆయన కృప వలననే, ఆయన శిలువపై అమూల్య రక్తాన్ని చిందించినందువలననే మనము రక్షణ పొంది ఉన్నాము. అవును, మనుషులు దేవుని కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత దేవుడు నజరేయుడైన యేసును, అంటే యేసుప్రభు వారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినట్లు అపొస్తలుల కార్యము 10:37లో మనము చూస్తున్నాము. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత, అంటే బాప్తిస్మ కూడా అంత శక్తివంతమైనది. మనము చాలా తేలిగ్గా మనం తీసుకుంటుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధన అయిపోయాక బల్లారాధనకు సమీపమవుతున్నాము అని సంఘ కాపరి గారు చెప్తున్నప్పుడు వెంటనే చాలామంది లేచి బయటికి వెళ్ళిపోతారు. మరి క్రీస్తు ప్రభువు వారికే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డారు క్రీస్తు ప్రభువు వారు. మరి బాప్తిస్మము ప్రకటించిన వెంటనే ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము ఎంత అవసరమై ఉన్నదో. బాప్తిస్మం పొందడం అంటే ఏమిటి? బాప్తిస్మం అంటాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమిటి? అది ఏమిటాయి అంటే, బాప్తిస్మం పొందడం అంటే దేవుని ప్రజల్లో చేరడము అని అర్థం. దేవుని ప్రజలు అని పిలువబడే వారి యొక్క సమూహములో
బాప్తిసం పొందిన వారు కూడా చేరతారు. బాప్తిసం పొందిన వెంటనే ఆ మనుషుడు దేవుని బిడ్డగా గుర్తింపు పొందిన వానిగా ఉంటాడు. ప్రతి మనిషి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని విశ్వసించి దేవుని యందు నమ్మకం ఉంచి రక్షణ పొందుకోవాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొనటం గాను సూచనగా తల మీద చేతులుంచడం హస్తనిక్షేపణమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసు ప్రభువుతో నిత్య నివాసము కొరకు ఆయన పునరుద్ధాన్ని నమ్మడం, భూనివాసులకు తీర్పు తీర్చడానికి రాబోయే యేసుక్రీస్తు కొరకు కనిపెట్టడమే పునరుద్ధానమనగా అని చెప్పుచూ ఇది మత్తయి సువార్త 13:47 ఈ ఉపమానము మనకి బోధించబడి ఉంది. మత్తయి సువార్త 13:47 క్రీస్తు కొరకు కనిపెట్టడమే. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధాన్ని నమ్మడం అంటే మనం క్రీస్తు ప్రభువు కొరకు కనిపెట్టడం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో పట్టుదలతో మనము ఆ మాటను మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి మనము సదాకాలము ప్రభువుతోనే ఉంటామన్న నిరీక్షణ గలవారమై ఆ కాలము కొరకు, ఏ కాలము కొరకు మనము ప్రభువుతోనే ఉంటామన్నటువంటి విషయాన్ని, ప్రభువుతో పాటే మనం ఉంటామన్నటువంటి గొప్ప సంఘటనను ఆ కాలము కొరకు పరిశుద్ధతతో ఆనందముగా ఎదురు చూస్తూ సంపూర్ణులముగా మనము సాగిపోతూ నిత్య ప్రార్థనలతో దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు అయ్యా ఘనమైన స్తోత్రములు 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 నాయన. తండ్రి, వాక్య ధ్యానమును చేసుకుంటున్నటువంటి మాకును, వినుచున్న ప్రతి బిడ్డకును తండ్రి నీ కృప, నీ ధన్యత అనుగ్రహించమని వేడుకుంటూ నిత్యము తండ్రి నీ రాక కొరకు మేము ఎదురుచూచుచుండు వారముగా ఉండులాగన మమ్మలను ఆశీర్వదించమని నాయన ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమును వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.